అనంతరం పేరుపాలెంలోని ఏపీడీటీసీ రిసార్ట్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లాలో పర్యాటకాన్ని పెంచేందుకు చర్యలను చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అన్ని శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశాన్ని ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ ప్రత్యేక అధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా అమలు చేయడానికి వచ్చినటువంటి ఫలితాలను లక్ష్యాలను చేరవేయటకు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇక 2047లో స్వర్ణాంధ్ర లక్ష్యాలు నెరవేరే విధంగా కృషి చేయాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. డీడీలు కట్టిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్ సబ్స్టేషన్లో పెట్టి రైతులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. డీడీలు కట్టిన రైతులకు సీనియారిటీ ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్ అందజేయాలని నాగర్ కర్నూలు కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యాన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల ఠానా R&R కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి రిషి అనే 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదశాలు అలుముకున్నాయి. సంపులో పడి చిన్నపిల్లలు చనిపోతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని ప్రజలు నీటి సంపుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని పేట్ బషీబాద్ పరిధిలో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న మనోహర్ అనే వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో మనోహర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.3 కిలోల గంజాయి, అదేవిధంగా 3 బైకులు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ యువతను మత్తు పదార్థాల బానిసలుగా మారకుండా అడ్డుకోవడం కోసం నిఘాను కొనసాగిస్తున్నామన్నారు అధికారులు. తిరుపతి జిల్లాలో గొర్రెలు, మేకలను దొంగతనం చేసినటువంటి దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 6,72,000 విలువ చేసేటువంటి 45 మేకలు, గొర్రెలను, 2 బైక్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ, చెల్లా మధు, జయకృష్ణ, నవీన్ కుమార్, నితిన్ అనేటువంటి ఈ 5గురు ముఠాగా ఏర్పడి తిరుపతి జిల్లాలోని తెరిచానూరు, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట, ఏర్పేడు, చంద్రగిరి ప్రాంతాల్లో 12 మంది రైతుల నుంచి 45 గొర్రెలను, మేకలను దొంగతనం చేశారని తెలిపారు పోలీసులు. గుంటూరు జిల్లా చంద్రమౌళి నగర్లో పోస్టాఫీస్ వద్ద పోస్ట్మెన్లు ధర్నా చేశారు. ఆదివారం కూడా యథావిధిగా విధులు నిర్వహించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ చెప్పారని నిరసన వ్యక్తం చేశారు పోస్ట్మెన్లు. ఖమ్మంలోని కాల్వ ఒడ్డు ప్రాంతంలోని మున్నేరు పాత వంతెన కింద చాప్టర్ రోడ్డుపై మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. దీంతో వంతెనపై నుండి కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే రాకపోకలు అనుమతిస్తున్నామని తెలిపారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెల్లడి సత్యనారాయణ. రోడ్డును పునరుద్ధరించేంత వరకు ఇతర వాహనాలు మిగతా మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని సూచించారు. నేర నియంత్రణ, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సమాచారం మేరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో 25 గ్రాముల కొకైన్ను పట్టుకున్నారు. దీని విలువ దాదాపు 10 నుంచి 15 లక్షలు ఉంటుందని డ్రగ్స్ను విక్రయిస్తున్న సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ డిమ్జోన్ అనేటువంటి
ఢిల్లీ నుంచి వచ్చి విశాఖకు చెందిన అక్షయ్ డ్రగ్స్ని ఇస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి నుంచి ఒక కారు, 3.6 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రాకెట్పై లోతుగా విచారణ చేపడుతున్నామన్నారు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి. సీఎం చంద్రబాబును చూడాలనే కోరిక మేరకు క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్తతో సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి ఆకుల కృష్ణతో సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతుండగా తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో సీఎంతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకోవడంతో విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తానే స్వయంగా ఆకుల కృష్ణతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కందారాడ గ్రామంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కందారాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వాల అభివృద్ధిని తుంగలో తొక్కిందని, కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి రిసార్ట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వెల్డర్నెస్ అనేటువంటి రిసార్ట్లో బోట్ బోల్తా పడడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఒకే బోట్లో 5గురు వెళ్తుండగా బోట్ ఒక్కసారిగా తలకిందులైంది. అది గమనించిన స్థానికులు 3గురిని రక్షించారు. వీరు బీహార్కు చెందిన వ్యక్తులుగా సమాచారం. మేడ్చల్ జిల్లా పోచారంలోని సంస్కృతి టౌన్షిప్లో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సంస్కృతి టౌన్షిప్లో ఉత్సవమూర్తులతో రథయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమానికి రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వ్యవస్థాపకులు యువతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరేపించే ప్రసిద్ధి చెందిన వ్యక్తి అమోఘ్ ధేస్పతి రథయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే 9వ వార్షిక జగన్నాథ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథ రథయాత్రలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ రథయాత్ర ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ రథయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్న వారి పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ రథయాత్రలో భక్తులు గేయాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నారు. రథయాత్ర సందర్భంగా అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పలు హాస్టల్స్లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. హాస్టల్ యజమానులు ఎటువంటి ట్రేడ్ ఫుడ్ లైసెన్స్లో లేకుండా నడుపుతున్నారని, అదేవిధంగా ఈ సమాచారంతో హాస్టల్స్లో రైడ్స్ కూడా చేశారు. ఫేక్ ట్రేడ్ లైసెన్స్తో నిర్వహిస్తున్నటువంటి ఆర్జీబీ లేడీస్ హాస్టల్ సీజ్ చేసేందుకు కూడా వెళ్లారు. జీహెచ్ఎంసీ ఏఎంహెచ్ఓ కార్తీక్ పలుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదంతో నేడు సీజ్ చేయడానికి వచ్చామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. శ్రీకృష్ణ పరమాత్ముడి నామస్మరణతో మేడ్చల్ జిల్లా మారుమ్రోగిపోతోంది. జగన్నాథ రథయాత్ర ఆద్యంతో ఆధ్యాత్మికతను విఘ్నీకృతం చేసింది. మేడ్చల్లోని రాయల్ ఫంక్షన్ హాల్, బాలాజీనగర్, ఉమానగర్తో పాటు పలు వీధుల గుండా జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. హరే కృష్ణ హరే రామ అంటూ భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారు మాట్లాడుతూ హరే కృష్ణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే భగవద్గీత, భాగవతం, భగవంతుని కీర్తనతో పాటు మహాప్రసాదం అందజేస్తారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాగల్దిగ్ద మండలం కార్ము గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లాల్ సాహెబ్ పీర్ల పండుగ సందర్భంగా పీర్ల ఊరేగింపులో పాల్గొన్న మల్లప్ప ముదిరాజ్ అనేటువంటి వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని, దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఇక మల్లప్పకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి అండగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని స్థానిక ప్రముఖ డాక్టర్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకితా ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రముఖ డాక్టర్ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సీనియర్ జడ్జి శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి సేవలను పరిశీలించి పలు విషయాలపై వైద్యుల బృందంతో చర్చించి వారిని అభినందించారు. గంజాయి విక్రయిస్తున్న కడప నగరానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప చెన్నై రహదారి
జాతీయ రహదారిలో బాకరపేట గ్రామంలో కడపకు చెందినటువంటి సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ జిల్లా చింతపల్లి గ్రామం నుండి అతి తక్కువ ధరలతో గంజాయి కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపారు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు. పట్టుబడిన గంజాయి 1 కేజీ 200 గ్రాములు ఉంటుందని, దీని విలువ దాదాపు 20,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సిద్ధపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ తరలింపు విధించారని తెలిపారు. గంజాయి పట్ల ముఖ్యంగా యువత అప్రమత్తంగా కూడా ఉండాలన్నారు పోలీసులు. డీడీలు కట్టిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్ సబ్స్టేషన్లో పెట్టి రైతులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. డీడీలు కట్టిన రైతులకు సీనియారిటీ ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్ అందజేయాలని నాగర్ కర్నూలు కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక అధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా అమలు చేయటకు వచ్చినటువంటి ఫలితాలను లక్ష్యాలను చేరవేయటకు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 2047లో స్వర్ణాంధ్ర లక్ష్యాలు నెరవేరే విధంగా కృషి చేయాలని, అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవాని లంక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. అనంతరం పేరుపాలెం బీచ్ ప్రాంతంలో టాయిలెట్స్ ప్రాంతాన్ని, అదేవిధంగా ఏపీటీడీసీ రిసార్ట్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాన్ని విస్తృతపరిచేందుకు తగిన చర్యలను చేపట్టాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. పేరుపాలెం బీచ్లో టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్, అదేవిధంగా క్యాఫ్టేరియా 2 బ్లాకులుగా కూడా నిర్మాణాలు చేపట్టేందుకు 25 లక్షల నిధులను పర్యాటక శాఖ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కాకినాడ జిల్లాలో హెల్మెట్ వాడకం, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. గవర్నమెంట్ జారీ చేసిన నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేయరాదంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వెబ్ ఎక్విప్మెంట్ రూమ్ను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రారంభించి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ భాగాలుగా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు చిట్వేల్ రోడ్లో అన్నా క్యాంటీన్ను ప్రభుత్వ విప్ ఆర్వ శ్రీధర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూక రూపానందరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 2న అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతు సంక్షేమానికి, రైతులకు సాగునీరు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకుల మాటలు నీటి మూటలయ్యాయని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. గతంలో నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారని, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. పుష్కర ఆయకట్టు 42,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ గోరింటె గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొని ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. కూటమి సర్కారులో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే గ్రౌండ్లో జగన్నాథ రథయాత్ర ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒరిస్సా భువనేశ్వర్ నుంచి రాజు వచ్చి బంగారు వాకిల్ని బంగారు చీపురుతో తుడిచిన తర్వాత ముగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవం స్వామివారి నామస్మరణతో కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. మాజీ సీఎం జగన్ ట్వీట్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. జగన్కు అర్హత లేదని, ప్రజలే 151 సీట్ల నుండి 11 సీట్లకు దించేశారని విమర్శించారు. దళితులపై జగన్ ప్రేమ హాస్యాస్పదంగా ఉందని, అతని హయాంలో దళితులను వేధించిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళ మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగింది. తన ఇంటి నిర్మాణానికి అన్ని పర్మిషన్లు తీసుకున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పనులకు ఆటంకం కలిగిస్తున్నారని కురాన్నపేటకు చెందినటువంటి లక్ష్మి ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఏ పని కావడం లేదని ఆరోపించారు. కలెక్టర్ నుంచి ఆర్డర్స్ రావడంతో కూలగొట్టారని, ఇదే విషయమై కమిషనర్ని వివరణ అడిగామని వారు ఇచ్చారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జూలై 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. విద్యార్థుల విద్యా పురోగతి, ఆరోగ్య వివరాలు తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా పిల్లల భవిష్యత్తుపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పాఠశాలల్లో తల్లికి వందనం,
అదేవిధంగా షైనింగ్ స్టార్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. విద్యార్థులందరికీ యూనిఫామ్లు, అవసరమైన కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు కలెక్టర్ దివాకర్, టీఎస్ సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధపోయిన జగ్గారావు, పూజారి సిద్ధపోయిన అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్పై అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. మేడారం ఆలయ ప్రాంగణాన్ని ఆదివాసుల ఆచార సాంప్రదాయాలను మరింత చాటి చెప్పేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆదివాసీల విశ్వాసాలు, సమ్మక్క సారలమ్మల జీవిత గాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు. సమ్మక్క సారలమ్మల గద్దెలు, ఎంట్రెన్స్, క్యూ లైన్ డిజైన్ను సిద్ధం చేసి సమ్మక్క సారలమ్మ పూజారులకు అందించాలని, వారి ఆమోదంతో సమ్మక్క సారలమ్మల గద్దెలను తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క చెప్పారు. వచ్చే మేడారం జాతర వరకు మేడారం మాస్టర్ ప్లాన్లో ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇంజనీరింగ్, మార్కెటింగ్ శాఖ అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. టీటీడీ నిర్మిస్తున్న భవనాలు నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా భవన నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని, వాటితో పాటు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని ఈవో చెప్పారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని టెండర్లలో పేర్కొన్న సమయానికి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అలాగే తిరుమలకు వస్తున్నటువంటి వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, దీని కారణంగా వాహన తనిఖీ ఆలస్యం అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అలిపిరి టోల్ గేట్ విస్తరణకు చర్యలు చేపట్టాలని ఈవో సూచించారు. అందరూ కలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆహ్వానం మేరకు కాకినాడ జిల్లా కొప్పవరంలో ఎంపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వంగవీటి రాధాకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు, కాపు సంఘ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. దాదాపు 2000 మంది అభిమానుల మధ్య ఎంపీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడుకలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాల్లో మారిస్పేట్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ పర్యటించారు. 20-21 వార్డుల్లో గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి ప్రజా సమస్యలపై గళం విప్పాలని ఎమ్మెల్సీ ప్రజలకు సూచించారు. పారదర్శకమైన పాలన అందించడానికి తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో దారుణ హత్య జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై ప్రత్యర్థులు గొడ్డలతో దాడి చేసి చంపేశారు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 4 ఏళ్ల క్రితం గ్రామ సర్పంచ్ భర్త హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. పేర్ల పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన వెంకటేశ్వర్లను ప్రత్యర్థులు విచక్షణారహితంగా గొడ్డలతో నరికి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గొడవలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం 2వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పిచ్చింది. 7 ఏళ్ల బాలిక 2023 ఆగస్టులో ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా అదే మండలంలోని కొత్తూరుకు చెందిన మామిడి పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పాపారావును అరెస్ట్ చేశారు. ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం జడ్జి తీర్పు చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా కూడా విధించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ శిక్షణ ఉపాధి కేంద్రాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నేత, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి పాల్గొన్నారు. శిక్షణ ఉపాధి కేంద్రం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగొచ్చని, మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం గతంలో వీఆర్ఓ, వీఏఓగా పనిచేసినటువంటి వారిని జీపీఓలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ, వీఏఓలో వాటికి సంబంధించి కూడా మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రోడ్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు రంగంలోకి దిగారు. స్తంభంపై నుంచి రాజును దించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో భీమవరం రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గృహ నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని హౌసింగ్ అధికారులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. హౌసింగ్ డేను పురస్కరించుకుని కలెక్టర్ ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి వెలుగుబంద లేఅవుట్, కానవరం, పల్లకడియలంకల్లో పర్యటించారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు సంబంధించి సూచనలు చేశారు. అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులకై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కంచర్ల రామయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కంచర్ల రామయ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ విద్యకు చేసినటువంటి కృషిని కొనియాడారు. దశదిన కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని రామయ్యకు నివాళులర్పించారు. రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ తీసుకుని రావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కృషివా సంస్థ ప్రతినిధులతో పలు దఫాలుగా నిర్వహించినటువంటి సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ వారికి యాప్లో చేయాల్సినటువంటి మార్పుల గురించి సలహాలు, సూచనలు చేశారు. అందులో భాగంగా ఫీల్డ్లో పర్యవేక్షించిన అనంతరం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కృషివాస సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వచ్చే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా టెక్నాలజీ గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న రోగాన్ని కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫార్సు చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.